హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఇంతకుముందు వీడియోలో చూసారు కదండి బ్యాక్ నెక్ ఎలా వేసుకోవాలో. కొంతమంది ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే నేనైతే ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉన్నప్పుడు ఒకేసారి క్లాత్ అనేది చేంజ్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేస్తాను. కానీ ఈరోజు ఏమైందంటే హ్యాండ్స్ అనేవి 2 హ్యాండ్స్ ఇక్కడ సైడ్ వేసాను. ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఎలాగో ప్లేస్ ఉంది, అందుకని చెప్పేసి ఇది కూడా కర్వ్ ఉంది. ఇంత కర్వ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనం రొటేట్ చేసుకోవాలి, ఎంతవరకు చేస్తే కూర్చుంటుంది అనే దాని గురించి వీడియో అనేది చేశానండి. ఒకసారి వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి డిజైన్ అండి. డిజైన్ చూసుకుందాము. డిజైన్ వచ్చేసి ఇది డిజైన్లో స్ట్రైట్ కట్లో ఉంది. ఇది మనకు ఇలా ఈ షేప్లో రావాలి. అంటే ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే మార్కింగ్ వైజ్గా మనకు వర్క్ అనేది రావాలండి. ఇదిగోండి ఇలా వచ్చింది నేను పెట్టిన మార్కింగ్. చాలా క్రాస్ ఉంది. ఇది చూస్తుంటే ఒక 35 to 40 degrees వరకు రొటేట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చూసుకుందాం దానిలోకి వెళ్ళాలనుకుంటే. ఫస్ట్ ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని టిక్ చేసిన తర్వాత యూజర్ పారామీటర్స్, ఇక్కడ ప్యాటర్న్ పారామీటర్స్లోకి వెళ్ళేసి ఇది ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఫస్ట్ మనము ఈ డైరెక్షన్లోకి రొటేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డైరెక్షన్లో రొటేట్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది. మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్ నెక్. మనకు ఫ్రంట్ నెక్ ఇలా స్ట్రైట్గా రావద్దు. ఫ్రంట్ నెక్ అనేది ఇంకా కర్వ్ తిరగాలి. కర్వ్ తిరగాలంటే ఇక్కడ రొటేషన్ యాంగిల్ ఉంది కదండి, ఈ రొటేషన్ యాంగిల్లో ఫస్ట్ మనం ఒక 30 degrees అనేది చేసుకుందాం. ఒకేసారి 30 degrees చేసుకోవద్దు, ఎందుకంటే కొంతమందివి ఇంత కర్వ్ ఉండవు. నాది కర్వ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను. ఒకవేళ కర్వ్ తక్కువ ఉంది అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకే ఉందనుకోండి, 20 degrees తీసుకుంటే సరిపోతుంది. సరే, మీకోసం ఒకసారి 25 degrees కూడా తీసుకొని చూపిస్తాను ఎలా అవుతుందో. 25 degrees అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఎంటర్, నెక్స్ట్ టిక్ మార్క్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ ఉందో చూసుకుంటున్నాను. చెప్పాలంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ లేదు. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మిడిల్లో ఇచ్చారండి. ఇది మిడిల్లో ఇచ్చేస్తే మనం స్ట్రేట్ దగ్గరికి ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ లాక్ తీసి లాక్ పెట్టేస్తున్నాను. దీన్ని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చూసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదండి. ఫస్ట్ స్టెప్ 1కి వెళ్దాము. అక్కడ చూపిస్తుంది వర్క్, ఇక్కడ వచ్చేసి కింద చూపిస్తుంది వర్క్. నాకు ఈ పాయింట్ దగ్గర కావాలి. ఇలా కావాలనుకున్నప్పుడు మనం మిషన్ మీదనే చాలాసార్లు పైకి కిందికి రొటేషన్ చేసుకోకుండా ఇది ఉంది కదా ఈ మార్క్, ఎగ్జిట్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇలా పైకి వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా తిప్పేసుకొని ఇలా చేసేసుకొని డైరెక్ట్గా బ్యాక్ స్టెప్ వచ్చేసి సరిపోతుంది. ఇది మన పాయింట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి లాక్ తీసి లాక్ వేసుకోవాలి. మళ్ళీ లాక్ తీసేసామండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 1, ఇదిగోండి మన పాయింట్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉంది నా పాయింట్కి ఇంకా కొంచెం అనేది కర్వ్ కావాలి. అంటే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ప్యాటర్న్ పారామీటర్స్కి వెళ్ళేసి అక్కడ ఇక్కడ 25 ఉంది కదా, నేను 30 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసుకొని మళ్ళీ సేమ్ ఒక్కసారి ఇప్పుడు చూసిద్దాం. చూసేసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతవరకు చేసుకుంటే ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్. నెక్స్ట్ మనం కలర్ సెట్టింగ్ చేసేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇది ఈ విధంగా 30 కాకుండా కొంతమంది ఇంకా కర్వ్ తీస్తారండి. ఒక్కోసారి క్లాత్ సరిపోకపోతే ఇక్కడ నుంచి కూడా, ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ మిడిల్లో నుంచి కూడా కర్వ్ ఎక్కువ తీస్తారు. అలాంటప్పుడు 25 degrees 30 degrees కూడా సరిపోదు. యాంగిల్ అనేది ఇంకా 35 degrees 40 degrees వరకు కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి ఫ్రంట్ వచ్చి ఒకసారి చూసుకొని
మళ్ళీ ఒక స్టెప్ అనేది మూమెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనకు క్లియర్ అయిన తర్వాత కలర్ సెట్టింగ్ చేసేసి ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.